అమరావతి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్రతి సంవత్సరము నవంబర్ 26వ తారీఖును మనం కాన్స్టిట్యూషన్ డేగా ప్రకటించుకున్నాము. రాజ్యాంగం దినము అని తెలుగులో అంటాం, రాజ్యాంగ దివస్ అని హిందీలో అంటారు. అయితే రాజ్యాంగము ఆ రోజున అమల్లోకి వచ్చింది. 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దీన్ని ఆమోదించింది ఏకగ్రీవంగా, యునానిమస్గా. అయితే రాజ్యాంగంలో ఏముంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే రాజ్యాంగం యొక్క ప్రియంబుల్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుగులో మనం ప్రవేశిక అంటాం. ఆ ప్రియంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ ఇండియా యాజ్ ఏ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నారు. అంటే భారతదేశము సర్వస్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్రము. భారతదేశము సర్వస్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్రము అంటే భారతీయులమైన మేము భారతదేశాన్ని సర్వస్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాము. మా దేశ పరిపాలన మేమే చేస్తాము, ఇతరుల సార్వభౌమత్వం ఏమేమి మా పైన ఉండదు, పైగా మేము ప్రజాస్వామ్య పద్ధతిలో దేశ పరిపాలన చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. అట్లాగే రిపబ్లిక్ అంటే గణతంత్రము. ఈ దేశ పాలకులు ఎవరు కూడా వారసత్వంతో రారు, పూర్తిగా ప్రజాస్వామ్యము, రాచరిక వ్యవస్థకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసాము అని అర్థం అన్నమాట. అంతేకాకుండా జస్టిస్, న్యాయము, భారతీయులకు అందరికీ కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ కూడా సమన్యాయము లభిస్తుంది. సోషల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ లభిస్తుంది. అట్లాగే లిబర్టీ, స్వేచ్ఛ, అందరి పౌరులకు భారతదేశంలో స్వేచ్ఛగా జీవించవచ్చును. అట్లాగే స్వేచ్ఛ ఎన్ని రకాలు, అవి ఏంటి అనేది తర్వాత వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అట్లాగే లిబర్టీ అయిపోయింది, జస్టిస్ అయిపోయింది, ఈక్వాలిటీ, సమానత్వము అంటే అవకాశాల్లో సమానత్వము, సమాన గౌరవంలో సమానత్వము, ఎటువంటి విచక్షణ, ఎటువంటి తేడాలు చూపించరు అన్నది ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అంటే జాతి మత కుల భేదాలు ఎటువంటివి ఉండవు. అట్లాగే ఫ్రెటర్నిటీ, సోదర భావం కలిగి ఉండాలి. భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఆయా మతాలకు చెందిన వారైనా కానీ తమ మతాల కంటే, తమ ప్రాంతాల కంటే, తమ భాష కంటే దేశం ముఖ్యము, అందరూ సోదర భావాన్ని కలిగి ఉండాలి అన్నది ఈ ఫ్రెటర్నిటీ యొక్క ముఖ్య సూత్రము. ఈ రకంగా చెప్పదలుచుకున్న దాన్నంతా కూడా ప్రియంబుల్లో చెప్పడం జరిగింది. అంటే ప్రియంబుల్లో ఇండియాని సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా పేర్కొన్నారు. కానీ మధ్యలో 1976లో అంటే అప్పుడు అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రాజ్యాంగానికి 42వ సవరణ చేసి ఆ ప్రియంబుల్లో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అన్న మాటను చేర్చడం జరిగింది. అయితే రాజ్యాంగ సభలో చర్చలు జరిగినప్పుడు సెక్యులర్ అన్న మాట, సోషలిస్ట్ అన్న మాట చెప్పకపోయినా కానీ ఆ జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ అన్న మాటలో ఆ పైన చెప్పిన పదాలు కనిపిస్తాయి. కాబట్టి పదాలు అంటే ఏవి? సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అన్నమాట. ప్రత్యేకంగా చెప్పాలని అవసరం లేదు, ప్రియంబుల్లో చేర్చనవసరం లేదు అని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఏది ఏమైనా కానీ మధ్యలో యాడ్ అయ్యాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఇది మీకు క్లుప్తంగా చెప్తున్నాను. ఈ విషయాన్ని నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి, ముఖ్యంగా మీ పిల్లలకు షేర్ చేయండి, వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి.